ఈరోజు జూలై 1వ తేదీ అంటే పెంచిన పింఛన్లు అందుకునే రోజు. అవాతాతలకి 3,000 నుంచి 4,000 చేస్తాం, బకాయి 3 నెలలు కలిపి 7,000 ఇస్తామన్నారు. అక్కడికి బాగానే ఉంది, వాళ్ళకి ఇచ్చారు. వికలాంగులకి 3,000 6,000 చేస్తాం, బకాయిలు కలిపి 15,000 ఇస్తాం, 9,000 3 నెలలది 9,000 కలిపి 15,000 ఇస్తామన్నారు. కానీ ఇవాళ 15,000 ఇవాళ 6,000 ఇచ్చారు. లేని ప్రభుత్వం చెప్పడం దేనికి? నోటుకొచ్చినట్టు చెప్పేసి కేవలం గెలవడానికి కారణంగా పెట్టుకొని నోటుకొచ్చిన హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేని ప్రభుత్వంగా అయిపోయింది ఈరోజు టీడీపీ గెలిస్తే చాలు అనుకుని ఓట్లు వేసాం, కానీ మీరు ఇచ్చే వేల కోసం ఆశపడి కాదు. గెలిగితే చెప్పాలా, లేనప్పుడు చెప్పకూడదు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం మీద నేనంత ఫీల్ అవుతున్నానంటే, నేను పుట్టుతూనే టీడీపీ ప్రభుత్వం ఫ్యాన్స్ మేము మా నాన్నకాడి నుంచి. అలాంటి టీడీపీ ప్రభుత్వం ఈరోజు మోసం చేసిన పార్టీగా నిలబడిపోయింది. కేవలం మాట మీద నిలబడే పార్టీ కాదు. లేనప్పుడు చెప్పడం ఎందుకు సార్? 6,000ది 15,000 ఇస్తాం, ఇచ్చారా? ఇలా 6,000 ఇచ్చేసేలేరు. ఎందుకు చెప్పాలి మా 15,000 ఇస్తామని? చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు, మంత్రి గారు చెప్పారు, సోషల్ మీడియాలో వచ్చి న్యూస్ అయితే కాదు, మీ నోటుకున్న మీరే చెప్పింది. చెప్పడం ఎందుకు? ఇవ్వకుండా పోవడం ఎందుకు? వికలాంగులకి 3,000ది 6,000 చేసి 6,000ది 15,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ జాగ్రత్తగా పరిపాలిస్తేనే నెక్స్ట్ టైం అవకాశాలు ఉంటాయి. తెలుసు పబ్లిక్ పవర్ ఏంటో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ స్థానంలో కూర్చోబెట్టారో మీకు తెలుసు. మీ ఇష్టం, మాకు ఉచితాలు వద్దు, ఇస్తామని చెప్తే ఇవ్వాల్సిందే, లేనప్పుడు చెప్పకూడదు. ఈరోజు వికలాంగులకు 15,000 ఎందుకు ఇవ్వలేదు? ఇస్తామని చెప్పారు కదా. చాలా ఆశ పెట్టుకోని 15,000 వస్తాయి వికలాంగులకి అని, కానీ 6,000 చేతిలో పెట్టి వెళ్ళిపోయారు వాలంటీర్లు వచ్చి, సచివాలయం సిబ్బంది వచ్చి. ఈ ప్రభుత్వం మీద, మీరు ఇచ్చిన మాట మీద చాలా ఫీల్ అవుతున్నాం సార్. వేస్ట్, ఈ ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది. ఒక్క మంచి పేరు తెచ్చుకోవాలంటే యుద్ధాలు చేయాలా, అదే చెడ్డ పేరుకి 1 నిమిషం చాలు. ఆ నిమిషాన్ని మీరు జయించారు. చెడ్డ పేరు తెచ్చుకున్నారంతే. మొదటి సంక్షేమ పథకంలోనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు మీరు.